హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. 8 మంత్ది స్కాన్ అయితే ఉంటుంది కదా, 8 మంత్ స్కాన్ అయితే ఉంది. హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో రెడీ అయితే అయిపోయాను. 6 మంత్లో అయితే స్కాన్ ఉన్నది. అప్పుడైతే బేబీని చూసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే బేబీని అయితే మళ్ళీ స్కాన్లో చూడలేదు. సో ఈరోజు అయితే బేబీని అయితే చూడబోతున్నాము. చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది బేబీని చూసి. సో బేబీ ఇప్పుడు కొద్దిగా చబ్బీగా మంచి గ్రో అయి ఉంటుంది కదా, సో దాన్ని చూడాలని ఎక్సైట్ అయితే ఉన్నాము. చూడాలి. ఈరోజు అయితే గ్రోత్ స్కాన్ ఉంది కదా, గ్రోత్ స్కాన్లో అయితే మనకి వాటర్ లెవెల్ చెప్తారు. సో ఉమ్మ నీరు ఎంత ఉంది, అలానే బేబీ ఎలా గ్రో అయింది, అన్నీ నార్మల్గా ఉందా లేదా అనేసి ఈ స్కాన్లో అయితే చెప్తారు. సో కొద్దిగా టెన్షన్ కూడా ఉంది, ఏమొస్తుందో రిజల్ట్ ఏంటని. అలానే బేబీ పొజిషన్ కూడా ఇప్పుడు కొంతమందికి అయితే బేబీ పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది. సో అది కూడా ఇప్పుడే చెప్తారు. సో ఏదైనా ఉంటే మనకైతే ఇప్పుడైతే నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా కూడా ఇప్పుడైతే చెప్తారు, కానీ చూడాలి. సో అక్కడికి వెళ్ళాక డాక్టర్ ఏం చెప్తారో ఏంటో అనేసి. ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయాను. డాడీ అయితే రెడీ అవుతున్నారు. ఇంకా అన్నయ్య కూడా రెడీ అయిపోయారు. బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ అయితే తినేసాము. తినేసాక ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవ్వాలి. 11:30కి అయితే ఉంది అపాయింట్మెంట్. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది. 10:30 ఏం టైం ఇప్పుడు. సో హాస్పిటల్కి వెళ్ళాక మొత్తం చెకప్ అయిపోయాక ఏం జరిగింది ఏంటని మీకు కూడా చెప్తాను. రాకెట్ పైన ఇప్పుడే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాము. నేను కన్నయ్య ఇంక ఈరోజు అయితే $100 అయితే మాతో పే చేయించుకున్నారు. అల్ట్రాసౌండ్కి $100 అంటే ₹10 8,000 అయితే అవుతుంది. ఇన్సూరెన్స్ అది కాకుండా, సో ఇన్సూరెన్స్ కట్ అయ్యి మేమైతే $100 అయితే పే చేసాము. So Matt, did you see the baby? Yeah? Say hi to the baby. Say hi to baby. Hi baby. Okay. It's over the nose. So yeah, baby hands. Say hi. I'll give you the weight at the end. Okay. You done? I'm gonna take this off. Okay. Alright, I'm gonna clean you up and I'll give you the baby. బేబీ చూసావా? హ్యాండ్స్ ఎట్లా చేస్తుంది బేబీ? పంచ్ ఉన్నదా? హాయ్ చెప్పావా బేబీకి? హాయ్ చెప్పావా? ఇప్పుడు కాదు, అక్కడ చెప్పావా హాయ్? హాయ్ చెప్పావా? ఎన్ని బేబీస్ ఉన్నాయి? టూ బేబీస్ ఉన్నాయా? 2 బేబీస్ లేవు నాన్న, ఓన్లీ 1 బేబీనే ఉంది. 1 బేబీ. డుబ్ ఉన్నదా టీవీలో? డుబ్ హార్ట్ బీట్, అది బేబీ హార్ట్ బీట్. డుబ్ హార్ట్ బీట్. యా బేబీ హార్ట్ బీట్. వినిపించిందా నీకు? డుబ్ దా. స్కానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా మా బేబీని మీరు కూడా. బేబీ వెయిట్ అయితే చెక్ చేశారు. బేబీ వెయిట్ అయితే కరెక్ట్గా ఉంది, ఉండాల్సినంత వెయిటే ఉంది. అలాగే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్ కూడా చెక్ చేశారు. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్ కూడా మంచిగా ఉంది. సో ఆ 2 మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. సో ఆ 2 కూడా చెక్ చేసి అంతా నార్మల్గా ఉంది, బేబీ హెల్తీగా ఉందని చెప్పారు. సో అది పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అలానే ఇంకోటి మెయిన్ ఏంటంటే బేబీ పొజిషన్ అనేది చెక్ చేస్తారు. బేబీ పొజిషన్ అనేది ఇప్పుడైతే కొంతమందికి హెడ్ డౌన్ వచ్చేస్తుంది. సో అది కూడా చెక్ చేశారు. నాకైతే బేబీ అయితే హెడ్ డౌన్ అయితే వచ్చేసింది, అంటే సఫాలిక్ పొజిషన్ అంటారు. సో అది కూడా వచ్చేసింది. సో ఇంకా చాలా రిలీఫ్ అనిపించింది, ఎందుకంటే నార్మల్ డెలివరీకి అయితే ట్రై చేస్తారు. సో అందుకని అది కూడా హ్యాపీ అనిపించింది. ఇంకా స్కానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే బయలుదేరాము హాస్పిటల్ నుంచి. సో ఈరోజు భాను కూడా ఆఫ్ పెట్టుకున్నాడు, అందుకని సరే నాకు ఎప్పటి నుంచి అయితే ఒక క్రేవింగ్ అయితే ఉన్నది. చిపోట్లోనే ఒక రెస్టారెంట్కి వెళ్ళి
అక్కడైతే వాళ్ళది మెక్సికన్ది రైస్ బౌల్ అయితే దొరుకుతుంది. సో అదైతే తినాలని ఉన్నది. కన్నయ్య కడుపులో ఉన్నప్పుడు కూడా నేను అదైతే తిన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు కూడా తిందాము అనుకుంటున్నా కానీ కుదరనే లేదు టైము. ఇంకా లాస్ట్ ఇంకేమీ 3rd ట్రైమిస్టర్లో ఉన్నాం కదా, ఇంకా మళ్ళీ డెలివరీ ఎప్పుడు అవుతుందో తెలియదు అనేసి, సరే ఇప్పుడు అలా టైం కుదిరింది కదా, ఒకేసారి లంచ్ కూడా అయినట్టుంటుంది అనేసి అక్కడికైతే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను ఈసారి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఇదే నేను చెప్పిన మెక్సికన్ రెస్టారెంట్ చిపోట్లే. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇంక వెళ్ళి ఆర్డర్ అయితే పెట్టుకోవాలి. సో ఇలా ఉంటాయి మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ దాల్స్ ఉంటాయి, అలానే రైస్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, బీఫ్ ఉంటుంది, పోర్క్ ఉంటుంది. సో మనకి ఏది కావాలో అది అయితే మనం చూస్ చేసుకోవాలి. ఇందులో మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే రైస్ వేశారు. ఇంకా మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ బీన్స్ ఉంటుంది. మనకి ఏది కావాలో మనము చూస్ చేసి యాడ్ చేయించుకోవచ్చు. ఇంకా అలానే ఇందులో గోకేమాలి అని ఉంటుంది. సో ఆవకాడోతో చేస్తారు, అది కూడా వేయించుకోవచ్చు కావాలంటే. అలానే చీజ్ వేస్తారు, సాలెడ్స్ వేస్తారు. సో అక్కడ ఉన్న వాటిలో మనకి ఏది కావాలో అన్నీ చూస్ చేసుకొని వేయించుకోవాలి. అలానే సాసెస్ కూడా ఉంటాయి. సో ఇది బేస్డ్ ఆన్ మన చాయిస్ మనమైతే చూస్ చేసుకొని మన రైస్ బౌల్ని మనకి ఎలా కావాలో అలా అయితే చేయించుకొని తినొచ్చు. సో మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయితే వేయించుకున్నాము. జస్ట్ బీఫ్ పోర్క్ అయితే మేము తినము కాబట్టి అవి అయితే వేయించుకోలేదు. సో ఇలా చీజ్, బ్రోకలీ, సాలెడ్, ఇది గోకేమాలి వాళ్ళు వేస్తున్నది ఇప్పుడు. సో ఇలా అన్నీ అయితే వేయించుకున్నాము. సో టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇది చికెన్ బౌల్. నేను చికెన్ అయితే తీసుకున్నాను. దీంట్లో వెరైటీస్ కూడా ఉంటాయి, లైక్ బీఫ్, పోర్క్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఈరోజు తినాలని క్రేవింగ్ ఉంది, అంటే ఫస్ట్ నుంచి ఉంది కానీ ఈరోజు కుదిరింది 8th మంత్లో. సో ఇంకా హాస్పిటల్ నుంచి ఇట్లనే వచ్చి తిందాం అనుకున్నా. చూడాలి టేస్ట్ అయితే సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. వేసుకో మంచిగా ఆ రోజు నాకు ఇస్తారు. మంచిగా ఉంది. వాసన కంటే మంచిగా ఉంది. చాలా రోజుల నుంచి చిపోట్లు తినాలని క్రేవింగ్ ఉందనేసి ఈరోజు వస్తే అసలు రైసే కుక్ అవ్వలేదు, అసలు టేస్టే లేదు. లాస్ట్ టైం తిన్న టేస్ట్ చాలా బాగా నచ్చింది, అది ఇప్పటికీ నాకు గుర్తుంది ఫస్ట్ టైం తిన్నది. అందుకే ఈరోజు తిందామని ఆ క్రేవింగ్ కోసం వస్తే అసలు తినబుద్దే కావట్లేదు. అసలు రైస్ కుక్కే కాలేదు. ఇది తింటే కడుపు నొప్పి వస్తుంది. ఇంకా ఇప్పుడు అసలు పోవట్లేదు నాకు. పై మాత్రం కొద్దిగా తినేసి అక్కడ పెట్టాలి. $15 ఇది. సో ఇంక తప్పదు, కొద్దిగా తినేసి బాగా తింటాడు. చికెన్ కూడా క్లాత్ స్మెల్ వస్తుంది, నీసు వాసన. ఆ వాళ్ళు అయితే తినడానికి అవ్వట్లేదు. సో ఈ క్రేవింగ్ కూడా తీయట్లేదు ఈరోజు. జస్ట్ డబుల్ వేస్ట్ ఈరోజు. ఇంకా చాలా ఆకలి అవుతుందని పై కొద్దిగా తినేసి ఇంకా బానుకి అయితే ఇచ్చేసాను. బాను కూడా ఎక్కువ తినలేదు, ఇంకా కొద్దిగా తినేసి అయితే పడేసాను. ఇంకా అక్కడి నుంచి పక్కనే వాల్మార్ట్ ఉంటుంది. సో ఇది ఒక సూపర్ మార్కెట్. ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలానే పాలు అవన్నీ తక్కువ దొరుకుతాయి. ఇంకా అందుకే ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ మొత్తం తీసుకొని ఇక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళాలి. అలానే ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి ఈరోజు. సో ఇంకా ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామనేసి వచ్చాము. ఇంక ఇక్కడ కూడా షాపింగ్ అయిపోయింది. కావాల్సినవన్నీ అయితే కొన్ని తీసుకుని ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళాలి. చాలా ఆకలిస్తుంది. సో ఇందాక అక్కడ తిన్నదైతే అసలుకి కొద్దిగా తిన్నాను. ఆకలి క్రేవింగ్ సాటిస్ఫై అవ్వలేదు, అలానే చాలా ఆకలిస్తుంది. సో కన్నయ్య కూడా తినలేదు పాపము. నేనైతే ఒక యాపిల్ తెచ్చుకున్నాను, ఇంకా అదైతే తిన్నాను. కన్నయ్య పెడితే యాపిల్ కూడా తినలేదు వాడు. ఇంకా టైం అయితే 3:30 అవుతుంది. ఇంకా ఇంటికి వచ్చాక మా అత్తయ్య వాళ్ళు పప్పాన్నం చేశారు, ఇంకా అదైతే తిన్నాను.
బయటికి వెళ్ళి బయటికి తినాలనిపించి ఏదైనా తిన్నప్పుడు అది మనకి సాటిస్ఫై అయినప్పుడు ఇంటికి వచ్చి కమ్మగా పప్పన్నం తింటే ఎంత తృప్తిగా ఉంటుందో ఆకలి మీద. సో ఈరోజు నాకు అలా అనిపించింది. సో బయట తినడం కన్నా ఇంట్లోకి వచ్చి పప్పన్నం తినడం మేలు అనిపించింది. చాలా టైర్డ్ అయితే అయిపోయాము. ఇంకా లంచ్ చేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇది ఈరోజు వ్లాగ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.